ఎన్ని విద్యలైన ఏ పార చదివినా, ఎన్ని విద్యలైన ఏ పార చదివినా పొట్టకూటికి గాని గిట్టబో. ఎన్ని విద్యలైన ఏ పార చదివినా పొట్టకూటికి గాని గిట్టబో. మట్టిలోని బొమ్మ మర్మంబు నెరుగని చదువులన్నీ పరము చేర్చగలవా. మట్టిలోని బొమ్మ మర్మంబు నెరుగని చదువులన్నీ పరము చేర్చగలవా. Whatever number of and types of education you master, to whatever extent you study, all these studies and education is only to eke out a living. Without knowing the secret behind the indweller of this physical body, would these studies and this education save you and take you to the supreme state? తత్వమడుగంటే సినిమాలు తలకు పట్టే. తత్వమడుగంటే సినిమాలు తలకు పట్టే. ఒప్పులవి ఎన్ని సంఘాన తప్పులయ్యే. తత్వమడుగంటే సినిమాలు తలకు పట్టే. ఒప్పులవి ఎన్ని సంఘాన తప్పులయ్యే. The tattva, the real spirituality is forgotten. And people are filling their heads with matters relating to cinemas. All the good things and virtues have been considered as the mistakes in the society. యుక్తి కేంద్రాలుగా మారే భక్తి యందు, యుక్తి కేంద్రాలుగా మారే భక్తి యందు సత్యమును తెలుపు బాట సత్య సాయి మాట. సత్యమును తెలుపు బాట శ్రీ సత్య సాయి మాట. Even in devotion, people are becoming highly tricky and clever. This is not good. This is the word of Sai which shows the path of truth. ప్రేమ స్వరూపులారు, Embodiments of divine love. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అన్ని శిరస్సులు, అన్ని నేత్రములు, అన్ని పాదములు అతనివి. All the heads, all the eyes, all the feet, they all belong to Him alone. ప్రతి ప్రాణి పరమాత్మని ప్రతిబింబమే. Every human being is verily a reflection of Paramatma, the Supreme God. ఈ ప్రకృతి మాతృస్వరూపిణి. Nature may be compared to mother. ఈ ప్రపంచమునందు ఏ ఒక్క వస్తువు కూడాను పరమాత్మది కానిది లేదు. There is no object in creation which does not belong to God. సమస్త పదార్థములు పరమాత్మ స్వరూపములే. Every object is verily the form of God. విశ్వం విష్ణు స్వరూపం. The universe is the form of God,
Vishnu. ఈ ప్రపంచము భగవంతుని విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపము. This world expresses the vastness of the personality of God. మానవుడు భగవంతుని ప్రకృతి స్వరూపంగా దర్శిస్తూ కూడాను భగవంతుడు కనిపించలేదని బాధపడుతున్నాడు. Although man is seeing nature, verily which is the form of God, he goes on complaining that he has not been able to see God. పశ్చన్న పితా నపశ్యతి మూఢో, వీడే నిజమైనటువంటి మూఢుడు. భగవంతుని ప్రత్యక్ష రూపమైనటువంటి ప్రకృతిగా చూచుచూ భగవంతుని చూడలేదని భావించటము ఇదే పెద్ద మూఢత్వము. Nature, which is an expression of God, after seeing this nature also, when man says that he has not seen God, it is an expression of one's foolishness. ప్రపంచమునందు అనేక రూపనామములతో కూడినటువంటి వస్తువులను చూచుచున్నాడు మానవుడు. Man has been seeing different objects in creation which have different names and forms. ఇవి అన్నీ కూడాను కేవలం భిన్న స్వరూపములుగా విశ్వసిస్తున్నాడు మానవుడు. He considers all these forms as basically one different from the other. కానీ సత్యతత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు. He is not making any effort to recognize the basic truth behind. నిత్య సత్యమైనటువంటి ప్రకృతిని అసత్యంగా భావించి సత్యమైనటువంటిది ఏదియో ఈ నిత్యమైనదే కలదని విశ్వసిస్తున్నాడు. He thinks that what he sees, nature, which is only God, he doesn't seem to have faith in that, and he wants to find God somewhere else. ఈ జగత్తునందు సత్యమైనది ఒకటిని అసత్యమైనది మరొకటని రెండు పదార్థములు లేవు. In this world, you do not have two entities, one which is truth, the other is which is untruth. దృష్టి దోషము చేత మానవుడు ఒకే వస్తువును భిన్నత్వంగా దర్శిస్తూ ఉన్నాడు. On account of defective vision, man is seeing the one truth as two different things. ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు ఆ విత్తనము తన స్వరూపాన్ని శిథిలము గావించుకొని గొప్ప వృక్షంగా రూపొందుతున్నది. When you sow a seed in earth, it destroys itself and transforms itself into a plant. ఈ వృక్షమునందు అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అనేక రూపనామములతో మనకు దర్శింపచేస్తున్నాయి. In this plant you have number of branches, number of leaves, number of flowers, fruits with a different name and form. కానీ ఈ భిన్న రూపములకు ఆధారమైనటువంటిది విత్తనం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే ఏకం సత్ విప్రాబహుధా వదంతి అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్న వారమవుతాం. You would be able to understand the truth behind the statement Ekam Sat Vipra Bahuda Vadanti only when you understand. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రూపముల చేత అనేక నామముల చేత అనుభవిస్తున్నాడు. Although there is only one thing which is existing, different people are calling by different names and experiencing differently. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు. These are all strange things, but all of them are highly sacred. వనజలాల చిత్రంబులు And things which are ముని జన వన పౌత్రములు విష్ణుదేవు చారిత్రములు అనింది భాగవతం. సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా. ఈ సృష్టి యొక్క చిత్రములను గుర్తించుకోవటం అందరికీ సాధ్యము కాదు. Bhagavatam has described that how strange is this creation. No one would be able to understand or comprehend completely all these unique things and strange things in creation which are mysterious. ప్రకృతి పరమాత్మ స్వరూపమనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ సత్యాన్ని కొంతవరకు అర్థం చేసుకోగలరు. Only those people who know that the nature is the very form of God can understand the mystery at least to some extent. నేను నేను అనేటువంటి అహంకారం తనలో చేరినంత వరకు, as long as man suffers from the feeling of ego, నాది నాది అనేటువంటి మమత్వం హృదయంలో ఉండినంత వరకు, as long as he fills his heart with mindness, సర్వవ్యాపకత్వమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును గుర్తించడానికి వీలు కాదు.
he would not be able to understand the Satchidananda Swarupa of God who is all pervasive. నేను నాది అనేటువంటిది సర్వము భగవత్ స్వరూపమే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. He has to recognize the fact that what he calls I and mine are all the expressions of God alone. యద్భావం తద్భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆ భగవంతుడు ఆ భావస్వరూపాన్ని అందిస్తుంటాడు. God takes the form according to the feelings of people. కనుక ఈ ప్రకృతి యందు ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను భగవంతుని భిన్న స్వరూపములుగానే మనము విశ్వసించడము అత్యవసరము. It is essential for us to recognize and firmly believe that all the objects you find in creation are the very form of God. ఈ ప్రకృతి యందు సృష్టి లయములకు కూడాను ఈ యొక్క శక్తులే ఆధారము. For the creation, the sustenance and the dissolution, it is only God who ఈ is the basis. ప్రకృతిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి భిన్న రూపములు ధరించి దుర్గా, సరస్వతి, లక్ష్మి అనేటువంటి స్వరూపంతో దర్శింపచేస్తున్నాయి. The power of action, the power of will and the power of wisdom, all these three are the forms of Durga, Lakshmi and Saraswati. This has to be understood. ప్రకృతి మాతృస్వరూపిణి. Nature is basically the form of mother. ఏ దేశమునందైనా కూడాను ప్రకృతిని తల్లిగానే భావిస్తూ ఉంటారు. To whichever country people belong, everyone considers nature as mother. ఏ దేశం వారైనా కూడాను మాతృదేశమనే చెప్తున్నారు కానీ పితృదేశమని పలకటం లేదు. People belonging to different countries describe their country as a mother country. కనుక ఈ మాతృదేశమునందు ప్రధానమైనటువంటి యొక్క తత్వము శక్తి. In this particular concept and of motherland, it is the energy which has to be properly understood. మానవుని యందు శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వమునందు దివ్యత్వమైనటువంటి శక్తిని ప్రసరింపచేసేటువంటిదే ఈ యొక్క శక్తి స్వరూపిణి. This form of Shakti or energy expresses herself in the form of physical, mental and the intellectual and the spiritual powers in man. ఇలాంటి శక్తి యొక్క తత్వము సర్వుల యందు కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపించడానికి కొన్ని ఉదాహరణములు. There are quite a few things which can be taken as illustrations to prove that this power or this energy పురాణములందు ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి కథ కలదు. in the mythology of the olden days, there is an excellent story which illustrates this. ఒకానొక సమయమునందు వ్యాసుల వారికి కోపం వచ్చింది. Once upon a time, Maharishi Vyasa became very angry. అన్నపూర్ణ అయినటువంటి పార్వతిని కాశీలో దూషించాడు. He criticized Annapurna when he went to Benares. అప్పుడు ఈశ్వరుడు వ్యాసుల వారిని కాశీ నుంచి తరమగొట్టాడు. Then Ishvara drove Vyasa away from Benares. ఈ వియోగం చేత దీక్షను పూని తాను ఒక నూతనమైనటువంటి పట్టణమును నిర్మించినాడు. Vyasa constructed a new township. గంగను వెళ్లి ప్రార్థించినాడు. గంగా, ఈ నూతన పట్టణంలో చుట్టూ నీవు గంగ స్వరూపము ధరించి ఇటు ప్రవహించాలి అన్నాడు. He prayed to Mother Ganga that you should flow around this particular city, Ganga. గంగ చెప్పింది, వ్యాస నీకేమైనా మతిపోయినదా? Ganga addressed Vyasa. Vyasa, have you lost your head? పార్వతి హృదయాన్ని నొప్పించి గంగను ప్రార్థించినంత మాత్రమున నేను వేరు, ఈ పార్వతి వేరు, స్త్రీలు వేరుగా భావిస్తున్నావా? How can you differentiate between myself and Parvati? All women belong to only one category. జగత్తునందు కల సమస్త స్త్రీలు కూడాను పార్వతి స్వరూపులే. All the women in the world are Aame mainly yokka embodiments pratibimbamule. of Parvati. They are all the images of Parvati. కేవలము మానవుడు నేను పురుషుడు అనేటువంటి భ్రాంతికి లొంగి అహంకారం చేత తన యొక్క భావంను కృత్రిమంగా ఉపయోగపరుచుకుంటున్నాడు. Man believes wrongly that he is a man. కానీ నిజమునకు ఇతను పురుషుడు కాదు, Truly speaking, man cannot be ప్రకృతిమయుడే. described as ప్రకృతిమయుడే. man cannot be described as Purusha. He is basically ఈ one ప్రకృతి with యందు nature. పుట్టేటువంటి వెండి, బంగారు, రత్నములు ఇంకా అనేక విధమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క ఇవన్నీ కూడాను ఈ మట్టి స్వయంగానే, మట్టి రూపకంగానే, మట్టి మయంగానే గోచరిస్తూ ఉన్నాయి.
all the precious metals like gold, silver and precious stones like diamond, they are all verily the form of earth only. పురుషుడు, స్త్రీలు, చెట్లు, గుట్టలు, క్రిమికీటకాదులు సర్వం కూడాను మట్టిమయంగానే ఉంటున్నాయి. Man, woman, trees, birds, beasts, all are verily made of earth. ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి సమస్త పదార్థములు కూడాను ప్రకృతిమయములే కాని అన్యమయములు కావు. All those things which have taken their birth in the creation verily belong to and possess the characteristics of nature only. అయితే ఇక్కడ కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను మనం కొంతవరకు గుర్తించాలి. But here we have to recognize certain facts. పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుడు అర్జునుడు కృష్ణుడుకు అతి ప్రీతిని స్నేహితుడు. Dharmaja and Arjuna were very dear to Krishna. వీరు అత్యంత సన్నిహితులు. They were very close to him. ప్రేమ పాత్రులు. They had earned the love of Krishna. అయినప్పటికీ వారు ఎన్నో పర్యాయములు కృష్ణుని ప్రార్థించినప్పటికీ కృష్ణుడు వారి ప్రార్థనలు అంగీకరించి ప్రత్యక్షము కాలేదు. They prayed to Krishna a number of times to give a vision of himself, but he had not blessed them with a vision. ఏ క్షణమునందైనా సరియే ద్రౌపది హే కృష్ణ అని ప్రార్థించిన తక్షణమే కృష్ణుడు తక్షణమే ప్రత్యక్షమయ్యేటువంటి వాడు. But on the other hand, whenever Draupadi prayed to Krishna as Hey Krishna, he would appear before her. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning behind this? స్త్రీలు ప్రార్థించిన తక్షణమే భగవంతుడు ప్రత్యక్షం కావటము, పురుషులు ప్రార్థించినప్పటికీ అక్కడ ఏ విధమైనటువంటి జవాబులు ఇవ్వకుండటము, దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం కొంతవరకు ఆలోచించాలి. We have to spend a little time thinking about the inner meaning behind why God appeared when the women prayed and why God did not appear when the men prayed. స్త్రీలు ప్రకృతి స్వరూపులు. Women are the very form of nature. వారు ప్రకృతి నుండియే ఆవిర్భవించినటువంటి వారమని వారు స్త్రీలు అనేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి నామంలో వారు ఉచ్చరిస్తుంటారు. They will be always uttering the names associated with Prakriti, that is nature. ప్రకృతి యందు ఉద్భవించియు వీడు నేను ప్రకృతికి విరుద్ధమైనటువంటి యొక్క పురుషుడను అనేటువంటి పదంతో అహంకారంతో విర్రవీగుతున్నాడు. Although man is also born in nature and as verily he is nature itself, he thinks that he is man different ప్రకృతికి from nature. విరుద్ధమైనటువంటి యొక్క పదములను ఉపయోగించుకోవటం చేతనే ఆ అహంకార కారణం చేతనే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం కాలేకపోతున్నాడు. As he has filled himself with ego and arrogance, God is not appearing before this man. ప్రతి మానవుడు కూడాను ప్రకృతిని అనుసరించక తప్పదు. Every man has to obey the nature. ఇది ప్రకృతి యొక్క ధర్మము. This is law of nature. ఈ ధర్మమును ఎట్టి మానవుడైన కూడాను అనుసరించవలసినదే. Everyone has to obey, whoever he be. ప్రపంచములో ఏ మానవుడు కూడాను ఏ పదార్థమును కూడాను తన వెంట తీసుకుని రాలేదు. No human being has brought, when he came into this world, ఏ anything with మానవుడు him. కూడాను తిరిగి వెళ్లే సమయంలో ఆ పదార్థమును వెంట కొనిపోడు. When he is leaving this world, he is not going to carry back with him anything. ఈ విధమైనటువంటి శాసనము కూటిపేట మొదలు కోటీశ్వరులకు సమంగానే అందించినటువంటిది ఈ ప్రకృతి. This law is commonly applicable to persons whether they are rich or poor. కూటిపేద ఈ జగత్తును ఏ విధమైనటువంటి స్థితిలో వదిలిపోతున్నాడో కోటీశ్వరుడు కూడాను అదే స్థితిలో ఈ జగత్తును వదిలిపోతున్నాడు. In whatever state a poor man leaves this world, in the same state even a rich man has to leave this world. కనుక ఇక్కడ ఎట్టి భేదములు కూడాను లేక ప్రకృతి శాసనమును సర్వులు కూడాను అనుసరించవలసినది అనేటువంటి సత్యాన్ని నియమింపబడినది. We have to recognize this truth that laws of nature are applicable to all people irrespective of their status and their wealth. అయితే మానవుని యొక్క మనస్తత్వము దీనికి విరుద్ధంగా గోచరిస్తూ ఉంటుండాలి. But man's mentality seem to be contradicting this particular fact. నీరు పల్లమునకు పారటమే ఒక దాని స్వభావము. Water always flows downwards. This is its nature. దీని ఒక స్థిరమైనటువంటి పాత్రలో నింపినప్పుడే అటు ఇటు కదలక ఈ జలము ఉండగలదే కాని లేకుండినా అది నిరంతరం కూడా పల్లమునకే పారుతూ ఉంటుంటాది. Only when you put this water in a vessel, it would be stable in the vessel. If you allow it to flow, it always flows in the slope downwards. అదే విధముగానే మనసు కూడాను నిరంతరం కూడాను
ఏదో ఒక విధమైనటువంటి పల్లమునకే ప్రవహిస్తూ ఉంటుంటాది, ప్రసరిస్తూనే ఉంటుంటాది. Similar is our mind. It always goes downwards and it will be continuously దీనిని ఒక flowing. భద్రమైనటువంటి యొక్క దీనిలో నింపినప్పుడే ఏ విధంగా కూడాను ఇది అటు ఇటు పెదలకుండా కూడాను ఉండటకు వీలవుతుంది. Only when you are able to put your mind in a vessel which can contain it, then it will be firm. ఈ మనస్సుకు రెండు విధములైనటువంటి యొక్క ప్రవాహములు ఉంటున్నవి. There are two types of flows which are associated with the mind. ఒకటి కామ సంబంధమైనటువంటి యొక్క ప్రవాహం, One is with reference to the time frame. రెండవది ఇది కాంక్షను అనగా ధన సంబంధమైనటువంటి యొక్క ప్రవాహము. Another flow relates to the flow of wealth. ఈ ప్రవాహమునకు ప్రక్కనే మనం ఎట్టి నూతులు మనం త్రవ్వినప్పటికీ ఈ ప్రవాహం జలమే ఇందులో ప్రవేశిస్తుంటాది. Whatever wells you dig beside these flows, you get that kind of water alone in that well. ఈ నూతులలోని జలమును తగ్గించటము ఎక్కించటం కూడా చేస్తుంటాది ఈ ప్రవాహము. These two types of flows will be helping to increase or decrease the level of ప్రవాహ water in జలము the well. తగ్గిపోయినప్పుడు నూతులలోని జలమును కూడా తాను లాక్కుంటుంది. Whenever the flow declines, the water level in the well also will decline. ప్రవాహంలో జలము అధికమైనప్పుడు నూతులలోని జలము కూడా అధికంగా కావిస్తుంటాది. When the level of water flow increases, the level of water in the well. కనుక మానవుని యొక్క తత్వం ఈ రెండు ప్రవాహములకు కూడా అతి దూరంగా ఉండేటువంటి యొక్క స్థితిని గావించే నిమిత్తమై ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తూ వచ్చారు. The spirituality is given to man in order to save himself and keep his mind away from these two types of flows. నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై In order to enable man to know what is truth, what is permanent, what is eternal, పవిత్రమైనటువంటి చరిత్రను అందించే నిమిత్తమై in order to give him history and things which are permanent, సార్థకమైనటువంటి కర్మలు ఆచరించే నిమిత్తమై in order to help him to perform actions which are highly sanctifying, కాలముచే మారక, a thing which does not change with the time, చరిత్రచే మాయక, a thing which cannot be covered, ప్రళయముచే తరగక, a thing which will not be dissolved by సృష్టిచే పెరగక, dissolution, a thing which will not grow. ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు శాంతి స్వరూపమైనటువంటిది భారతీయ ధర్మం అనేటువంటి దాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది. It has also proved that the culture and the righteousness carried on in Bharat is one, which transcends all these limitations. ఈ and is ధర్మమునకు permanent. నీతి నిజాయితీలే దీని సహజమైనటువంటి యొక్క స్థానములను కూడాను నిరూపిస్తూ వచ్చింది. Morality and integrity are two aspects of this particular dharma. కనుక భగవంతుని పొందుటకు ఈ నీతి నిజాయితీలే ముఖ్యమైనటువంటి మార్గములు. In order to attain God, you should have morality and integrity. అయితే ఈ నీతి నిజాయితీలు కూడాను ప్రకృతి ద్వారానే మనకు లభ్యమవుతాయి. We can get these true morality and integrity only through nature. జగత్తులో సమస్త పదార్థములు కూడాను పరమాత్మ స్వరూపమనే మనం విశ్వసించాలి. We should have firm faith that all the objects in creation are very సర్వ ప్రాణులు God. కూడాను భగవంతుని యొక్క స్వరూపములుగానే మనం విశ్వసించాలి. We should also firmly believe that all the human beings are the very embodiment of God. the అప్పుడే form మన of యందు God. కామ క్రోధములు కానీ రాగ ద్వేషములు కానీ ఆవిర్భవించడానికి అవకాశం ఉండదు. Then only we can free ourselves from the desire, the hatred, the anger and such other weaknesses. అన్ని పదార్థములు కూడాను ఒక్కటే అయినప్పుడు దీనిపైన ద్వేషము కానీ ఏక రాగము కానీ పుట్టుటకు వీలు లేదు. If you can find unity in all the objects, then you are not likely to like one and hate another. మానవుని యొక్క రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును. The names and forms of human beings may be different, కానీ నిజతత్వము దివ్యత్వము అందులో ఒక్కటి. but the basic truth and the divinity which is subsuming them is common and it is the same. పొట్టేలు కొమ్మలు వంకరిగా ఉంటుంటాయి, పోట్లాడే సమయంలో అది చక్కగానే ఉంటుంటాయి. That particular animal will be having the horns which are bent, but when it is going to fight, they become straight. అదే విధంగానే సర్వ మానవుల యొక్క స్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తుంటాయి. In the same way, the forms of different human beings will be appearing differently. వారి ముఖములు కూడాను వేరువేరుగా రూపొందుతుంటాయి. Even their faces will be appearing differently. కానీ అందులోని యొక్క ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి. But the basic Atma which is in them is common for all. సముద్రములో అసంఖ్యాకములైనటువంటి అలలు ప్రారంభమవుతుంటాయి. In ocean you can find number of waves. ఒక అల ఉండినట్టు మరొక అల మనకు కనిపించదు. One wave will not be similar to another wave.
వచ్చిన అల అంత్యమవుతుంటాది, మరి క్రొత్త అల ప్రారంభమవుతుంటాది. One wave comes to an end, another wave starts. ఎన్ని అలలు లేచినప్పటికీ Whatever number of waves may ఈ rise, అన్నింటి యందు ఉండినటువంటి యొక్క జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ఈ జగత్తు మనకు నిరూపిస్తూ ఉంటుండాలి. the world proves one thing, that the water in all these waves is the same. అదే విధముగానే ఈ ప్రకృతి యందు ఒక దివ్యత్వమైనటువంటి యొక్క శక్తి సర్వవ్యాపకత్వమై ఉంటుండాలి. Similarly, in nature, there is one divine power which is common and which is all pervasive. అలాంటి ప్రకృతి తత్వాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. We have to understand this basic truth in the very first instance. ప్రకృతిని సాధించలేనటువంటి యొక్క మానవుడు ఇంకా దేనిని సాధించగలడు? A person who cannot master nature, what else can he master? ప్రకృతిని అర్థం చేసుకునే నిమిత్తమే మానవత్వం మనకు ప్రాప్తించినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. We have to recognize the truth that human life is given in order to understand the mystery of nature. దీనిని వేదాంత పరిభాషలో నిన్ను నీవు తెలుసుకోమని చెప్పని ఉపదేశిస్తూ ఉండాలి. In the Vedantic parlance, it preaches that try to know yourself, who you are. నీవే ఈ జగత్ స్వరూపుడు. You are verily this నిన్ను nature నీవు itself. తెలుసుకుంటేవా జగత్తునంతా గుర్తించినటువంటి వాడవుతావు. If you can recognize who you are, you would have understood the whole creation. కనుక మొట్టమొదట ఈ జగత్తును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, in the very first instance, you should try to understand what this nature is. అతనే జగదీశుడు. This nature itself is ఈ Lord. జగత్తునందు ఉండినటువంటి ఒక మహా చైతన్య పురుషుడు ఒక్కడే. There is only one entity who is the master of this అతనే nature. సత్ చిత్ ఆనందుడు. And that one is Sat Chit ప్రతి Ananda. పదార్థమునందు కూడాను అస్థి భాతి ప్రియం అనేటువంటిది సమంగానే ఉంటున్నాయి. In every object, Asti Bhati Priyam are common. అనిత్యము అశాస్త్రమైన రూపనామములే మనకు వేరువేరుగా గోచరిస్తున్నాయి. Only name and form will be making you feel that they are different. అనిత్యము అశాశ్వతమైన రూపనామములే మనం ఆధారం చేసుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క అస్థి భాతి ప్రియమును మనం విసర్జిస్తున్నాం. We are unnecessarily believing name and form which are temporary and losing faith in ఇదే Asti Bhati ఈనాడు Priyam మనం which are very basic. పట్టినటువంటి పెడమార్గము. This is the wrong path which we are taking. ఈ మార్గమును ఏనాడు మనం ఉల్లంఘించి సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపడదుము ఆనాడే సర్వేశ్వరత్వం కూడాను అర్థం చేసుకున్న వారమవుతాం. That day when we give up this wrong path and take to the right path, we would have understood who God is. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ప్రకృతియే పరమాత్మ తత్వంగా మనం విశ్వసించాలి. We should firmly believe nature itself is God. పరమాత్ముడు ఎక్కడో ఉంటున్నాడనేటువంటి యొక్క సులభమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటం వ్యక్తమవుతుంది. Thinking that God exists elsewhere is a very wrong belief and a wrong effort. కనుక సర్వజీవుడు కూడాను సర్వేశ్వర స్వరూపులుగానే మనం విశ్వసించాలి. We should firmly believe all human beings are very different forms of God. కనుకనే ఈ శరన్నవరాత్రుల యందు కేవలం 9 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి ప్రకృతి తత్వాన్ని చక్కగా విపులంగా బోధించే నిమిత్తమై ఏర్పడినటువంటివి. These 9 days, Sharan Navaratri have come in order to enable us to understand the different aspects of nature. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. The willpower, the power of action, the power of knowledge. క్రియాశక్తి అనగా లక్ష్మి, సంపత్తు. The power of action refers to Lakshmi, wealth, ఈ prosperity. సంపత్తు సర్వ విధములైనటువంటి సంపత్తు, సకలేశ్వరి స్వరూపమైనటువంటి సంపత్తు. This wealth and prosperity is all embracing. మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఒక సంపత్తే. This inhaling and exhaling of man is also మానవుని one యొక్క type of అంగముల wealth. యొక్క చైతన్యం కూడా ఒక సంపత్తే. The energy and the power which man has is also a type of మానవుని wealth. యొక్క చూపులు కూడా సంపత్తే. Man's looks, man's power to see is మానవుని also యొక్క a wealth. మాటలు కూడా సంపత్తే. Man's words also is wealth. ఇవన్నీ కూడా ఐశ్వర్య స్వరూపములే. All these are different forms of wealth. and కనుకనే అతన్ని prosperity. ఈశ్వరుడు అని పేరు పెట్టారు. సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని. That is why Lord has been described as Ishvara, the one who commands all the types of ఈశా wealth. వాక్యం ఇదం సర్వం. అటువంటి ఈశ్వరుడు సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈనాడు గుర్తించాలి. Today we have to recognize the fact that such Ishvara is all pervasive, found everywhere. జ్ఞానశక్తి అదే సరస్వతి. The power of wisdom or knowledge, that is Saraswati. ఈ సరస్వతి అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
Where do you find Saraswati? ఏదో బ్రహ్మపత్ని అని అనుకుంటున్నాము. We consider ఈ her బ్రహ్మ as the one. ఎక్కడున్నాడు? Where is Brahma then? ఇవి కేవలము సత్వరజో తమోగుణముల యొక్క స్వరూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. Brahma, Vishnu, Maheshwara are the very representatives of three gunas, Sattva, Rajo and వీరిని Tamo. శారీరధారులుగా ఏనాడు ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదు. No one has ever seen them with physical bodies as such. కనుకనే ప్రకృతి అనేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి యొక్క స్వరూపము. Nature is the very embodiment of these three gunas. అదే త్రిమూర్తి స్వరూపము అన్నారు. That is why it has been described as Trinity. శబ్ద బ్రహ్మమయి, She is the very చరాచరమయి, sound, movement, జ్యోతిర్మయి, light, వాగ్మయి, word, నిత్యానందమయి, bliss, పరాత్పరమయి, full of మాయామయి, transcendentalism. శ్రీమయి. ఇట్టి అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటి యొక్క శక్తి ఈ ప్రకృతి యొక్క స్వరూపము. This nature thus is the very embodiment of 8 types of prosperity and wealth. ఈమె అన్ని విద్యలను కూడా నేర్పుతున్నది. She teaches all the types of education to us. ఈ సరస్వతి వాహనం ఏమిటి అని మనం కొంతవరకు విచారించినప్పుడు ఇది హంసవాహనం అంటాము. When we say, what is the vehicle of this Saraswati? It is Hamsa, swan. హంస అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పక్షి అని మనం భావిస్తున్నాము. We wrongly mistake Hamsa or swan refers to a particular type of సరస్వతి bird. వాక్ స్వరూపుని. Saraswati refers to the power of word. అయితే ఈ వాక్కే సరస్వతి. The power of speech itself is Saraswati. ఇదే వేద స్వరూపము. She is the very embodiment of ఈ Veda. వేద స్వరూపమైనటువంటి వాక్కు మన నుంచి వచ్చే సమయంలో When the words flow, which are verily Veda itself, ఉచ్ఛ్వాస నిశ్వాసమును ఆధారం చేసుకుని వస్తుంది. the words come on the basis of inhaling and exhaling. ఉచ్ఛ్వాస నిశ్వాసములు లేక మనం మాటను ఉచ్చరించడానికి వీలు కాదు. It is impossible for us to speak without inhaling and exhaling. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసములే దీనిని సోహం అనేటువంటిది హంసగా రూపొందింపజేసుకొని ఈ సోహం అనేటువంటి హంసనెక్కి వాక్ అనే సరస్వతి మన నుండి వెలువడుతుండాలి. Inhaling and exhaling may be considered as soham, and this soham is described as Hamsa, swan. కనుక సరస్వతి ఎక్కడనో లేదు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఉంటుండాలి సరస్వతి. Therefore, Saraswati does not exist somewhere else. She is resident in our inhaling and exhaling. కనుక దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటిది మన దేహ స్వరూపంలో అయినటువంటి యొక్క దీంట్లో అంతర్భూతంగా ఉంటున్నాయి. Therefore, అగమ్య గోచరంగా ఉంటున్నాయి. Durga, Lakshmi and Saraswati are found in our own body. ఆ శక్తి మనలో లేకపోతే మనము చూడలేము, వినలేము, మాట్లాడలేము, నడవలేము, చేయలేము. They are only invisible. Without them, we would not be able to do any function of the body, either seeing, listening, talking, or doing anything with the body. కనుక మన కన్న తల్లి మన యొక్క విద్యను ఏ విధంగా మనకు గడుపుతూ ఉన్నదో అదే విధంగానే ఈ సరస్వతి అనేటువంటి యొక్క దేహ తల్లి కూడాను మనకు అన్ని విద్యలను అభ్యసింపచేస్తున్నది. Just as the mother who has given birth to us teaches various types of skills and education, similarly our physical body, who is also like a mother, ముగ్గురు teaches తల్లుల number of బిడ్డలే them. ముద్దైనటువంటి మానవుడు. These human beings are the children of these three mothers. ఈ ముగ్గురు తల్లులు కూడాను మనకు ప్రత్యేకంగా లేరు. These three mothers are not separate మన from ఎందే one another. ఉంటున్నారు. They are inside us, గుప్తంగా, invisible, అవ్యక్తంగా, unmanifest. మనలో దాగి ఉన్నటువంటి యొక్క ఈ శక్తులను మనం వ్యక్తీకరింప చేసినప్పుడే మనం ఒక వ్యక్తులుగా తయారవుతాం. Only when we manifest all these powers which are within us, then only we can really call ourselves as ఎంతవరకు human ఈ beings. శక్తులను మనం వ్యక్తీకరింప చేసుకోలేమో అంతవరకు మనం వ్యక్తులు అని చెప్పడానికి అర్హతనే లేవు. Until we manifest these powers which are within us and express them, we cannot really call ourselves as human beings, vyaktis. తల్లి మన నడకను చక్కగా చేయి పట్టి నేర్పుతుండాలి. Mother teaches us how to walk about. ఏ విధంగా మనము ఆహారం తీసుకోవాలని అన్నప్రాసతోపల చాలా మెత్తని పదార్థమును మనకు అందించి అన్నమును భుజింపడానికి నేర్పుతూ ఉండాలి. She teaches us also how to take food, starting with very soft and easily digestible food. మాటలు మనకు నేర్పుతుండాలి తల్లి. She is teaching us how to speak. మొదటి మాట అమ్మ, అప్ప అనేటువంటి మాటలు నేర్పుతుండాలి. The first two words which she teaches us is Amma, mother, Appa, మాటలు father. నేర్పినది తల్లి, నడకను నేర్పినటువంటిది
తల్లి, ఆహారము ధరించడానికి నేర్పినటువంటిది తల్లి, అన్ని విద్యలు నేర్పినటువంటిది మొదటి తల్లి మాతృమూర్తి. This physical mother is the one who teaches us how to speak, how to walk, how to conduct ourselves. Everything is taught to us by this mother. అందువల్లనే వేమనకుడను చిన్న పదములతో చెప్పాడు, తల్లిదండ్రుల పైన దయలేని పుత్రుడు పుట్టనేలా వాడు గిట్టనేలా. That is why పుట్టలోని చెదులు పుట్టదా గిట్టదా. That is why Vemana also, in beautiful, simple language, he has just said, what is the use of getting children who do not know how to love and respect their own mother and father? There are so many white ants which are born and which die. Like that, these people who do not మన respect their mother తల్లి and father. తండ్రులని మనము ఈశ్వర పార్వతులుగా మనం విశ్వసించాలి. We must consider our own mother and వారిని father సేవించాలి. as Ishvara and Parvati. వారినే ప్రసన్నులు గావించలేనిటువంటి యొక్క అశక్తులము ఇంకా భగవంతుని ఏ రీతిగా ప్రసన్నులు గావించగలము? If we cannot please them, whom else can we please? కనుక మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవితంలో మనకు సత్యమైనటువంటి అత్యవసరమైనటువంటి యొక్క మార్గాల లోపల మనము సత్య మార్గాన్ని అవలంబించాలి, ఆదర్శ మార్గాన్ని నిరూపించాలి. In our day-to-day life and living, we will have to take the path which is ideal, which is based upon truth. భగవంతుణ్ణి కూడాను మనము ఒక శక్తి స్వరూపునిగా విశ్వసించినప్పుడు అతన్ని కూడాను మనం సాధించడానికి తగినటువంటి శక్తి మనలో ఆవిర్భవిస్తుంది. When we consider God as the very embodiment of power and energy, we also get this energy in our body to reach Him and ఇది to అన్ని attain Him. కూడాను కేవలము ఒక మాతృ ప్రేమలోనే ఆవిర్భవిస్తున్నాయి. All these things emerge in the love for our mother. తల్లి పైన బిడ్డకు, బిడ్డ పైన తల్లికి అన్యోన్యమైనటువంటి అనురాగంగా ఉండినప్పుడే ఈ శక్తి అనేటువంటిది రెండింటి ద్వారా ఆవిర్భవిస్తుంది. Only when the love flows between the mother and the child, mutually and uninterrupted, all the other things. రెండు చేతులు ఏ విధంగా మనం కలిపి ఈ విధంగా రుద్దినప్పుడు అందులో ఒక వేడి మనకు ఆవిర్భవిస్తుంది. Just as heat emanates when we rub our both palms, అదే మన శక్తి, అదే మన కరెంటు, అదే మన యొక్క భావము, అదే మన యొక్క జ్యోతి. and that is తల్లి ప్రేమల మధ్య అన్యోన్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని, వాత్సల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. we have to develop that love and allow that to flow between ourselves and the mother. మీకు రామాయణం నందు ఇటు చక్కని ఆదర్శం ఒకటి ఉన్నది. There is a beautiful ideal which is found in Ramayana for the సీత వాల్మీకి ఆశ్రమంలో ఉంటున్నది. Sita was in Valmiki ashram. నిరంతరము రామచింతనే చేస్తున్నది. She was continuously contemplating of తమ Rama. బిడ్డలైనటువంటి యొక్క లవకుశులు కూడాను తల్లి యొక్క ఆజ్ఞ శిరసావహించి తల్లి ప్రేమ లోపల, తల్లి ఒడి లోపలనే సర్వ విద్యలను అభ్యసిస్తున్నారు. Lava and Kusha, the children of her, were learning all types of skills and education, enjoying her love and affection there. ప్రతి విషయం నందు కూడాను తల్లిని అండగా నిలుచుకొని They were taking refuge in every తల్లిని small సంతోషపెట్టేటువంటి mother. యొక్క భావం చేత వారు నిత్య జీవితం గడుపుతూ ఉన్నారు. They were spending their daily life with the object of giving. గురువు దగ్గర నేర్చిన విద్యలన్నీ కూడా తల్లికి అప్పే చెప్పేటువంటి వారు. Whatever they learned from their preceptor were also demonstrated తల్లి కూడా before the వారికి mother. ఎన్నో విధమైనటువంటి గుణపాఠంలో నేర్పేటువంటిది. Mother also was teaching them a number of కట్టగడపటి lessons. శ్రీరామచంద్రుడే వారితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు When Sri Ramachandra himself came to fight with them, ఈ లవకుశులు చేసేటువంటి యొక్క మహాత్యాగం ఏమిటి? what is the great sacrifice which this Lava and తల్లిని Kusha did? స్మరించినారు. They remembered. జనని మాజానకీ దేవి సాధ్వి అని ఇతడు ఈ అశ్రమును మూర్ఛనందుగాక అని ఆ తల్లిని స్మరించి అశ్రం వేశాడు. Remember, తండ్రి అయినటువంటి శ్రీరామచంద్రుడు కూడాను మూర్ఛపడ్డాడు కానీ కొడుకులైనటువంటి తల్లి భక్తి కలిగినటువంటి యొక్క కొడుకుల యొక్క ప్రతాపము జగత్ వ్యాప్తిగా గావించింది. these children had so much of devotion and love for the mother. Remembering their mother, they fought with Rama, and Rama was made to be defeated. కనుక మాతృభక్తి యందు ఉండినటువంటి యొక్క ఈ పవిత్ర శక్తి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. This is the power which devotion towards mother has. This truth has to be recognized by all of us. కనుక మాతృశక్తి లోపల ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని ఎవరు కూడాను నిర్ణయించడానికి సాధ్యం లేదు. It is impossible to describe or delimit the power which mother's love has. కనుక మనము జన్మించినటువంటి దేశము, Therefore, our motherland, కనిపించినటువంటి తల్లిని,
The mother who has given birth రెండు to us, నేత్రములుగా మనం విశ్వసించి we should consider both of them as our two eyes. జననిని జన్మభూమిని కూడా మనము సేవించడానికి తగినటువంటి శ్రద్ధను మనం అభివృద్ధి గావించుకోవాలి. We should develop that interest in us to serve both mother and motherland with full devotion. ఈ దేశభక్తి కాని మాతృభక్తి కాని లేకపోతే మనం మానవులమే కాము. If we do not have that patriotism and the love for mother, we cannot call ourselves human beings. తన యొక్క ఒడిలో పెట్టుకున్నటువంటిది ఈ యొక్క దేశము. We are kept by the motherland. తన యొక్క పొట్టలో నింపుకున్నటువంటిది ఈ దేహ తల్లి. This physical mother keeps us in her womb. కనుక రెండు విధములైనటువంటి యొక్క ఈ నేత్రములు కూడాను మన యొక్క శాస్త్రములుగా భావించినప్పుడే ఇది సరి అయినటువంటి యొక్క భక్తి ప్రపత్తులుగా మారుతుంది. Only when we consider these two as our two very eyes and కేవలం have devotion భక్తి for them. భక్తి భక్తి అని చెప్పినని కేవలం ఏదో కొన్ని సాధనలు చేసినంత మాత్రమే ఇది భక్తిగా రూపొందవు. If we merely call a few types of sadhanas as devotion, that is not real or true devotion. సర్వజీవులు ఎందుండినటువంటి యొక్క మాతృభక్తిని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to recognize the type of devotion and love which each human being has towards his mother. మన దేహంలో ఉండినటువంటి ఎనర్జీ ఈ శక్తి అంతా కూడాను దుర్గా స్వరూపిణిగా మనం విశ్వసించాలి. We should firmly believe the energy in our physical body as the very form of Durga. దీనిని మనం వృథా చేయకూడదు. We should not waste this. తల్లిని మనం వ్యర్థం చేసినటువంటి వారం అవుతాం. Then we would have wasted మన చూపులలో మన యొక్క mother. శక్తి అంతా కూడాను అనేకంగా వ్యర్థం అవుతుండాలి. We are also wasting energy through our bad looks. కనుక చూపులను చల్లని చూపులుగా మనం చూడాలి. Transform your looks into sweet and మన peaceful. మాటలలో ఈ శక్తి అంతా కూడాను అనేకంగా వ్యర్థమవుతుండాలి. We are wasting this energy through our words also. మన మాటలలో పవిత్రమైనటువంటి చల్లనైనటువంటి మాటలుగా మనము ఇతరులను ఆనంద పెట్టేటువంటి మాటలుగా మనం వినియోగించాలి. We should use our words as words which can give satisfaction and joy to others. మన తలంపుల్లో కూడా అనేక విధమైనటువంటి శక్తి వ్యర్థమవుతుండాలి. We are also wasting our energy through useless thoughts. కనుకనే ఈ శక్తిని మనం వ్యర్థము గావించకుండా ఉండేటువంటి నిమిత్తమై సార్థము గావించుకునేటువంటి నిమిత్తమై ఈ పూజలను మనం ప్రారంభించాము. We have taken up this kind of worship and this kind of celebrations in order to see that we do not waste energy in any form ఇందులో whatsoever. ప్రధానమైనటువంటి ప్రార్థన, This is the most important ఓ prayer. తల్లి, నా శరీరం నందు సర్వశక్తి స్వరూపిణిగా ఉండినటువంటి యొక్క ఓ దుర్గా, నా శక్తులను నీవు సక్రమమైనటువంటి మార్గంలో, పవిత్రమైన మార్గంలో, సదుపయోగమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టమని ప్రార్థించాలి. We have to pray, "O Mother, you are in the form of energy in my body. Let you flow only for the proper things and help me to not to waste you in any particular form, Mother." ఇంకా మనం తినేటువంటి యొక్క ఆహారము, Then the food that we ఇది partake, ఎంత కూడాను లక్ష్మీ స్వరూపిణియే. this is the very form of Lakshmi. మనము ఏ మెతుకు కూడాను మనం వ్యర్థం చేయకూడదు. We should not waste even one small particle. మనం ఎంత అవసరమో అంత భుజించాలి. We should eat as much as we జలమును need. కూడాను మనం ఎంత అవసరమో అంతనే వినియోగించుకోవాలి. Even water also should not be wasted. ట్యాప్ లో కావలసినంత నీరు వస్తున్నది కదా ఇష్టం వచ్చినట్టుగా మనం వినియోగించరాదు. Just because water is freely available in the tap, we should not waste it. ఈ పంచభూతములు కూడాను లక్ష్మీ స్వరూపమే. All these five elements are శబ్ద very the స్పర్శ form రూప of, రసగంధములు. all these are very the form of లైట్ ను Lakshmi. కూడాను మనం దుర్వినియోగం చేయరాదు. We should not waste even light. శబ్దంను కూడాను మనం దుర్వినియోగం We చేయరాదు. should not waste even sound. ఎవరితో మనం మాట్లాడాలని భావిస్తున్నామో వారు నీవు మాత్రమే వినాలి, కానీ ఈ పదములు మరొకరు వినకుండా ఉండేటువంటి రీతిగా అంత మృదుమధురంగా నీవు వాడాలి. When you talk to any person, to whomsoever it is meant, it must reach only him. కొంతమంది రూముల్లో మాట్లాడుతుంటే బజారుకు వినిపిస్తుంటారు. When some people speak in their room, even the people ఈ going to the విధమైన street can hear. శబ్దాన్ని మనము దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం. We would have wasted this sound if we talked in so మన యొక్క loud. తల్లి ప్రేమను మనం వ్యర్థము గావించుకున్న వారం అవుతాం. We would have wasted the love of our own mother if we talk so loud. వేదాంగములు వల్లే వేసియున్న పద్య గద్యములను పాడగలిగియున్న చిత్తశుద్ధి లేకున్న చెడును వాడు. One might have mastered Vedas and Vedangas. One might be able to write poetry and literature. But ఎన్ని గ్రంథములు చదివి ప్రయోజనం ఏమిటి? if one does not have purity of heart, he has wasted. ఎన్ని వేదాంతములు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి? What is the use of studying anything at అందులో all? ఒక్కటైనా కూడా మనం ఆచరిస్తున్నామా? Have we been able to practice one of ఆచరించలేనటువంటి విద్యలన్నీ కూడా నువ్వు కేవలము అవిద్యలుగానే రూపొందుతాయి. education which is not practiced is not education at all.
తెలుసుకున్న విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. Whatever we have learned, we have to practice. దీనిని పురస్కరించుకొని సీవింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటిది సాయి సంస్థల్లో ప్రారంభించాము. It is in this context, sealing on desires is put as a part, a program. Don't waste food. First one is don't waste food. Don't waste food. Food is God. Food is God. ఆ ఫుడ్ వల్లనే మన హెడ్ వల్లనే గాడ్ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. From food, head, and from head, God comes. ఒకనాడు మనం భోజనం చేయలేకపోతే మన హెడ్ పని చేయలేదు. If we don't take food even for one day, our head would not be able to function ఒక properly. 2-3 దినాలు అదే విధంగానే మనం ఆచరించినామంటే అన్నం తినకుండా మన జ్ఞాపక శక్తి కూడా నశించిపోతుండాలి. If we don't take food for a few days, even our memory power fails. కనుక మన హెడ్ ను నిలబెట్టేది ఫుడ్డే. Therefore, our head would be all right only on the basis of food we ఈ take. హెడ్ ను సక్రమ మార్గంలో చేర్చేటువంటిది ఎవరు? అతనే గాడ్. It is God. కనుకనే డోంట్ వేస్ట్ ఫుడ్. That is why it is said, don't waste food. ఇంకా రెండవది డోంట్ వేస్ట్ మనీ. Second one is don't waste money. ఈ ధనము లక్ష్య స్వరూపం. Money is very మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు. దుర్వినియోగం చేసినటువంటి ధనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క వ్యర్థమైనటువంటిదని. Misuse of money is an evil. It will be a waste. ఇంకా భగవత్ స్వరూపం అనేటువంటిది కాలమే. Time is verily the form of God. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమణాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనిమితాయ నమః. అంతా కాలమే. God has been described as different forms of time. He is the controller. He is the very embodiment. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అన్నారు. మన జీవితమే వ్యర్థమైపోతుంది. It is in this context it is said, don't waste time. Time waste is life waste. ఇంకా దివ్యమైనటువంటి యొక్క దుర్గాశక్తి డోంట్ వేస్ట్ ఎనర్జీ. Energy which is the form of Durga should not be wasted. చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ వినికిడి, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు చేయకుండా ఉండటం. దీంతోనే మన యొక్క శక్తిని అంతా దారబోసుకుంటున్నాం. Bad looks, bad hearing, bad talk, bad thoughts, all these would be waste of ఇవన్నీ our కూడా energy. దైవ స్వరూపములే. These are all the forms of God. కనుక దైవాన్ని మనం వ్యర్థము గావించుకున్నప్పుడు మన జీవితమే వ్యర్థమైపోతుంది. If we waste God who finds himself in us, would have wasted our life. కనుక వీటిని వ్యర్థము గావించకుండా సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి. We have to find a path which will help us to sanctify all the things that we have rather than wasted. కనిపెట్టినటువంటి మంచిదాన్ని మనం ఆచరించాలి. We have to practice things which are good. ఆచరించిన దాన్ని అనుభవించాలి. We should experience after practice. అనుభవించిన దాన్ని పెంచుకోవాలి. We have to develop whatever we have experienced. పెంచుకున్న దాన్ని 10 మందికి పంచుకోవాలి. And whatever we have developed, we should distribute ఇది among ఈ 10 other మానవుని people. ప్రధానమైనటువంటి కర్తవ్యం. This is the most important duty of a human being. ఈ విధమైనటువంటి యొక్క ప్రకృతి శక్తులను మనం కొంతవరకు ఆరాధన చేత మన వశం గావించుకున్నప్పుడు అది యోగః చిత్తవృత్తి నిరోధకః. When we practice these things and exercise some control over them, then it would be controlling our chitta. That is yoga. భారతదేశమునందు మహనీయులైనటువంటి ఋషులందరూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క సక్రమమైన మార్గంలో తమ శక్తులంతా కూడాను సద్వినియోగం చేసుకోవటం చేతనే దైవత్వాన్ని వారు చూడగలిగారు. Those great sages in the past, as they have used all their energies in the proper way, they were able to get the వారు vision of తెలుసుకుని God. ఈ జగత్తులకంతా చాటినారు. Their experiences, they proclaim వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్పరస్తాత్ అని లోకానికి చాటారు. ఏమిటి? ఆ భగవంతుణ్ణి, ఆ మహా తేజస్వరూపుడైనటువంటి మహాపురుషుణ్ణి మేము తెలుసుకున్నాం. ఎక్కడ తెలుసుకున్నాము? తమస్సు అనేటువంటి ఒక అజ్ఞానం యొక్క ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని తెలుసుకున్నామన్నారు. మనలో ఈనాడంతా తమస్సే. They have declared to the world that we have been able to see that resplendent Lord who is beyond and who transcends this ignorance. ఈ తమస్సు దాటినప్పుడే మనం తపస్సుగా మారిపోతుంది. Only when we transcend our ignorance, we will have earned this tapas. కనుక నేను నాది అనేటువంటి అజ్ఞానం నుండి మనం సాధ్యమైనంత వరకు దూరం అయిపోయి తానే అంతా నేనే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make effort
to free ourselves from this ego and this possessive instinct ఇది and consider everything as బైబిల్ God. నందు కూడాను జీసస్ అనేక విధములుగా కూడాను చాటుతూ వచ్చాడు. Jesus has declared the same thing in Bible in a different way. కొంతకాలం సాధన చేశాడు. He practiced sadhana. ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని యొక్క దూతను అన్నాడు. At the end of it, he said that I am messenger of God. అతను దూత మాత్రమే కాని భగవంతుని యొక్క నేత కాదు. He is only messenger of God, but he is not the. నేనొక సర్వెంటు, నేనొక పనిముట్టును, నేనొక ఇంద్రియమును, నేనొక కణమును అని కూడా భావిస్తూ వచ్చాడు. He also began telling that he is only an instrument. He is a servant of God. క్రమక్రమేణా తనలో ఉన్నటువంటి యొక్క శక్తిని అంతా సద్వినియోగపరచుకోవటం చేత కొంతకాలం అయిన తర్వాత ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను ఆ భగవంతుని బిడ్డనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాడు. After he used all the powers and all the energy in him in the proper way, he learned and he said that he is the son of God. సన్ ఆఫ్ గాడ్ అంటే తండ్రి కొడుకు, తండ్రికి కొడుకు కొంత సంబంధం చేరిపోతుంది. When he says that he is son of God, the relationship that exists between son of God is more close than. కానీ నేను సన్నుగా ఉండినంత వరకు కూడాను తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించాలి కదా. As long as he occupies the position of son, he has to obey the commands of మేమిద్దరు father. కూడా ఒకటే అయ్యేటువంటి ఏ మార్గము అని విచారణ చేస్తూ వచ్చాడు. He began inquiring further as to how 12 సంవత్సరంలో ఎడారిలో పోయి కూర్చున్నాడు. he went into a desert and sat there. తండ్రి కొడుకు, తండ్రి కొడుకు, తండ్రి కొడుకు అని ఈ రెండింటి యొక్క సంబంధాన్ని గుర్తించుకుంటూ వచ్చేసి కట్టగడపటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. He began inquiring into the type of relations that exist between father and son for a long time, and then he reached a state wherein he declared that I and my father are one. ఈ ఏకత్వం అనేటువంటి యొక్క అద్వైతంలో ప్రవేశించాడు. He entered into a state of non-dualism అప్పుడే where there is only Holy unity. Ghost ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చాడు. Then only he had the experience of Holy Ghost and that divine experience. పర్షియన్ లాంగ్వేజ్ లోపల కూడాను మహమ్మదీయులు కూడాను అదే రీతిగా చేస్తూ వచ్చారు. The same thing was practiced even by Mohammedans in నేను Persia. భగవంతుని యొక్క సృష్టిలో ఒక అణువుగా నేను ఉంటున్నాను. In the first instance they declared that I am only an అతని atom. తేజోవంతమైనటువంటి యొక్క ప్రకాశంలో నేను ఒక పురుగుగా ఉంటున్నాను. I am something like a resplendent worm in a resplendent నేను state. అతని తేజస్సులో జీవిస్తున్నాను కానీ నేను స్వతసిద్ధంగా లేను. I am a part of his splendor. I do not have a separate entity. of కనుకనే my own. వారు ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నారు. Therefore, in the first instance they declared, I am in the light. కొంతకాలము నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, కానీ ఈ జ్యోతిలో ఉండడానికి నాలో కూడా ఒక జ్యోతి ఉండాలి కదా అని ఒక విధమైన దాని విచారణ ప్రారంభమైపోయింది. After he spent a little time like that, then he began thinking there must be light in him in order to recognize the light. హజరత్ outside. మహమ్మద్ జీ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు. Then he made efforts to recognize the basic truths of Islam. కొంతకాలం జరిగిన తర్వాత ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ అని సత్యాన్ని గుర్తించాడు. After some time, he declared that the light is in me. తనలో ఆ లైటు, తాను లైట్లో ఈ రెండింటి యందు ఉండటం వల్ల నేను దేవుణ్ణిలో, దేవుడు నాలో, నేను దేవుణ్ణిలో, దేవుడు నాలో అని రెండింటి యొక్క సమత్వము చేర్చుకుంటూ రావటం వల్ల ఐ ఆమ్ ది లైట్ అని అనిపింది. Thus he went on, I am in the light is in me. I am in God, God is in me. And ఇట్లనే he reached a stage wherein ప్రతి మతము కూడాను తమ యొక్క గమ్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మార్గములు వేరువేరైనప్పటికీ గమ్యం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. all the religions are following different paths, but the కానీ goal is the ఈనాటి same. మానవ హృదయములు చాలా సంకుచితమైనటువంటివిగా ఉండటం చేతను, స్వార్థము స్వప్రయోజనంతో నిండిపోవటం చేతను కేవలం మత కలహాలములు అనేటువంటిది పెరిగిపోయి భగవంతుని కూడా ఒక విధమైనటువంటి ఒక పార్టీ లీడర్ గా భావించుకోవడానికి పూనుకుంటూ వచ్చారు. But on account of the selfishness and the narrowness of man, he has begun finding fault with others and entered into quarrels and even brought down God to a very low level. భగవంతునికి సంపూర్ణ శరణాగతుడైనటువంటి వానికే నిజమైనటువంటి భగవతత్వం కూడా అర్థమవుతుంది. Only that person who surrenders himself completely can understand
all the aspects of God. అంతవరకు కూడా ఈ సత్యం వారు గుర్తించడానికి వీలు కాదు. Until such time, one cannot recognize truth in కనుక its fullness. ప్రేమ స్వరూపులారా, భగవంతుడు మన యందే ఉంటున్నాడు. సమస్త శక్తులు మన యందే ఉంటున్నవి. సమస్తమైనటువంటి యొక్క తేజస్సు మన యందే ఉంటున్నది. ఇది కేవలము మానవ ఆకారమే కాని దివ్యమైన స్వరూపము. ఇది ఇహము కాదు, ఇహలోకము కాదు, జీవలోకము కాదు, ఇది దేవలోకము అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి. అదే మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు అవుతారు. మీరే సత్యస్వరూపులు అవుతారు. Embodiments of divine love. God is in us. All the energy and all the powers are in us. We have to recognize this particular fact and conduct ourselves. There is no separate heaven or any other world elsewhere. The divine world is here itself. ఈ రెండింటినీ సమన్వయం గావించేటువంటి ప్రేమ ఒక్కటే. It is only love which can bring about harmony and reconciliation. ప్రేమను పెంచుకోండి. Develop love. పెంచుకొని 10 మందికి పంచుకోండి. Develop and distribute that love among 10 more others. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. कटे दुख मिटे देत राम नाम. कटे दुख मिटे देत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य 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 राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सबकी राम नाम. माता पिता बंधु सखा सबकी राम नाम. माता पिता बंधु सखा सबकी राम नाम. माता पिता भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. परम गोप्य परम दिव्य मंत्र 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 राम नाम. संत जनर सदा बसत एक राम नाम.